ఇప్పుడు ప్రపంచ పరిస్థితులు చూస్తే కొంచెం ఆలోచించాల్సిన సమయం వచ్చింది. మిడిల్ ఈస్ట్ లో జరుగుతున్న ఇరాన్-ఇజ్రాయెల్ కాన్ఫ్లిక్ట్ వల్ల ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ సరఫరాపై ఎక్కువ ఇంపాక్ట్ పడిందని విశ్లేషకులు చెబుతున్నారు. ఒక్కసారి ఊహించండి, ఈ ఉద్రిక్తతలు ఇంకా పెరిగితే ఏమవుతుంది? గల్ఫ్ ప్రాంతం నుంచి వచ్చే ఆయిల్ సరఫరా తగ్గితే ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ ప్రైసెస్ అనేవి ఒక్కసారి ఆకాశాన్ని అంటుతాయి. ఇలాంటి పరిస్థితి వస్తే మన దేశంలో కూడా డొమెస్టిక్ ఫ్యూయల్ ప్రైసెస్ అనేవి పెరుగుతాయి. అంటే పెట్రోల్ మరియు డీజిల్ ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే చాలా నగరాల్లో లీటర్ పెట్రోల్ 100 రూపాయల కంటే ఎక్కువ. దానికి తోడు ఎల్పిజి సిలిండర్ క్రైసిస్ కూడా మనం ఇప్పుడు ఎదుర్కొంటున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో మన రోజు ప్రయాణం కోసం పెట్రోల్ బైక్ ని వాడటం చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పని. అందుకే ఇప్పుడు చాలా మంది ఒక కొత్త ప్రత్యామ్నాయాన్ని పరిశీలిస్తున్నారు. అదే ఎలక్ట్రిక్ వెహికల్స్. గతంలో ఈవీ కొనాలంటే చాలా మందికి చాలా సందేహాలు ఉండేవి. కానీ ఇప్పుడు టెక్నాలజీ అడ్వాన్స్ అవడం, అలానే ఛార్జింగ్ సౌకర్యాలు పెరగడం మరియు ప్రభుత్వ ప్రోత్సాహకాలు రావడం వల్ల ఈవీ ప్రొడక్షన్ అనేది చాలా వేగంగా పెరిగింది. పెట్రోల్ బైక్ ని నడపడానికి ఒక కిలోమీటర్ కి 2 రూపాయల నుండి 3 రూపాయల వరకు ఖర్చు అవుతుంటే అదే ప్రయాణం ఎలక్ట్రిక్ వాహనంతో కొన్ని పైసల ఖర్చుతోనే అయిపోతుంది. అంటే వీటి ద్వారా నెలకు 1000 రూపాయల వరకు మనం సేవ్ చేయవచ్చు. అందుకే రోజువారీగా ఆఫీస్ కి వెళ్లే వారికి, అలానే కాలేజ్ స్టూడెంట్స్ కి మరియు చిన్న వ్యాపారస్తులు ఇప్పుడు ఈవీలను ఎక్కువగా పరిశీలిస్తున్నారు. మరి ఇవాల్టి ఈ వీడియోలో ప్రస్తుతం నడుస్తున్నటువంటి గ్లోబల్ కాన్ఫ్లిక్ట్స్ వల్ల ఈవీని పర్చేస్ చేయడం కరెక్టా కాదా అనేది మనం డిస్కస్ చేసుకుందాం. సో వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అయితే వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ ఛానల్ ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నా లేకపోతే కొత్తగా చూస్తున్నా, ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ విష్ణు భరద్వాజ్. వెల్కమ్ టు బాస్ వాలా డైలీ తెలుగు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఈ గ్లోబల్ కాన్ఫ్లిక్ట్స్ అనేవి నడుస్తున్నాయి కాబట్టి చాలా మందికి ఈవీ అనేది ఒక బెటర్ ఆప్షన్ గా కనిపిస్తోంది. మరి ఈ ఈవీస్ లో కూడా మనకి ఏవి మన బడ్జెట్ లో వస్తాయి అండ్ వీటి యొక్క ఫ్యూచర్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఇప్పుడు క్లియర్ గా తెలుసుకుందాం. మొదటగా ప్రముఖ బ్రాండ్ అయినటువంటి టీవీఎస్ నుంచి వస్తున్న టీవీఎస్ ఐక్యూబ్ గురించి మాట్లాడుకుందాం. ఈ టీవీఎస్ ఐక్యూబ్ ప్రస్తుతం ఇండియాలో ఎక్కువగా అమ్ముడుపోతున్న ఈవీ స్కూటర్స్ లో ఒకటి. 2025 మరియు 26లో కూడా ఈ మోడల్ కి మంచి డిమాండే ఉంది. ఈ స్కూటర్ లో బేసిక్ గా మీకు 3 ప్రధాన వేరియంట్లు వస్తాయి. ఐక్యూబ్ లో 2.2 kWh బ్యాటరీ వేరియంట్ వచ్చేసి మనకు సుమారు 94,000 దగ్గర ప్రారంభం అవుతుంది. మరియు ఒక్కసారి ఛార్జ్ చేస్తే షోరూమ్ క్లైమ్స్ ప్రకారం 75 కిలోమీటర్స్ నుండి 100 కిలోమీటర్స్ వరకు ట్రావెల్ చేయొచ్చు. అలానే ఐక్యూబ్ లో మీరు 3.5 kWh బ్యాటరీ వేరియంట్ చూసుకుంటున్నట్లయితే 1.17 lakhs వరకు ఉంటుంది. కానీ షోరూమ్ క్లైమ్స్ ప్రకారం దీని రేంజ్ వచ్చేసి ఒక్కసారి ఛార్జ్ చేస్తే 145 కిలోమీటర్స్ వరకు ట్రావెల్ చేయొచ్చు. అండ్ అలానే ఈ ఐక్యూబ్ లోనే మీకు ఐక్యూబ్ ST అనే ఒక టాప్ వేరియంట్ వస్తుంది. బేసిక్ గా ఇందాక చెప్పుకున్నటువంటి 2 మోడల్స్ తో కంపేర్ చేసుకుంటే ఈ ఐక్యూబ్ ST లో మీకు పెద్ద బ్యాటరీ వస్తుంది. అండ్ అలానే ఈ టీవీఎస్ ఐక్యూబ్ లో ఈ 3 మాత్రమే కాదు, ఇంకా కొన్ని వేరియంట్స్ ఉన్నాయి. ఇవైతే షోరూమ్ క్లైమ్స్ ప్రకారం ఒక్కసారి ఛార్జ్ చేస్తే 200 కిలోమీటర్స్ వరకు వెళ్ళవచ్చని అంచనాలు. ఇక ఫీచర్స్ విషయానికి వస్తే ఈ బైక్స్ లో మీకు డిజిటల్ డిస్ప్లే, అలానే నావిగేషన్ అప్డేట్స్, మొబైల్ కనెక్టివిటీ మరియు OTA అప్డేట్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. టీవీఎస్ కంపెనీకి మీకు దేశవ్యాప్తంగా మంచి సర్వీస్ నెట్వర్క్ ఉండడం వల్ల మీకు మెయింటెనెన్స్ విషయంలో కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండదు. టీవీ బైక్స్ అనేవి మనం పెట్రోల్ బైక్స్ తో కంపేర్ చేసుకుంటున్నట్లయితే మెయింటెనెన్స్ కూడా మీకు చాలా తక్కువ అవుతుంది. బేసిక్ గా మనకి పెట్రోల్ బైక్స్ లో ఇంజన్ ఆయిల్ కావచ్చు, అలానే క్లచ్ ప్లేట్స్, బ్రేక్స్ ఇలాంటివి చాలా ఖర్చు అవుతాయి. కానీ ఈవీలో మీకు బ్యాటరీ మాత్రమే ఇంపార్టెంట్ అవుతుంది కాబట్టి మీకు మెయింటెనెన్స్ అనేది కూడా తక్కువ పడుతుంది. ఇప్పుడు రెండో ప్రముఖ బ్రాండ్ కొద్దాం. ఇది వచ్చేసి హీరో నుంచి వస్తున్నటువంటి హీరో ఎలక్ట్రిక్ ఆప్టిమా వెహికల్. ఈ ఎలక్ట్రిక్ వెహికల్ మాత్రం హీరో వాళ్ళు ముఖ్యంగా మధ్యతరగతి వినియోగదారుల్ని దృష్టిలో పెట్టుకొని రూపొందించారు. ఈ హీరో ఎలక్ట్రిక్ ఆప్టిమా వెహికల్ లోనే మీకు ఆప్టిమా CX అనే వేరియంట్ మీకు సుమారు 85,000 దగ్గర ప్రారంభం అవుతుంది. అండ్ మీరు ఒక్కసారి ఛార్జ్ చేస్తే 85 కిలోమీటర్స్ వరకు రేంజ్ వస్తుందని షోరూమ్ క్లైమ్స్ చెప్తున్నాయి. అండ్ ఇదే ఆప్టిమాలో మీకు డ్యువల్ బ్యాటరీ వేరియంట్ కూడా ఉంది. అది వచ్చేసి ఆప్టిమా CX డ్యువల్ బ్యాటరీ వెహికల్. ఈ వేరియంట్ ధర మీకు సుమారు 95,000 దగ్గర స్టార్ట్ అవుతుంది. మరియు ఇది 120 కిలోమీటర్స్ వరకు రేంజ్ ని ఇస్తుందని షోరూమ్ క్లైమ్స్ మరొకసారి చెప్తున్నాయి. ఈ హీరో ఎలక్ట్రిక్ ఆప్టిమా వెహికల్ లో వచ్చే స్పెషాలిటీ వచ్చేసి బేసిక్ గా ఇది చాలా లైట్ వెయిటెడ్ గా ఉంటుంది. LED లైట్స్ మరియు సింపుల్ డిజిటల్ మీటర్ వంటి ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఎవరైతే సిటీ ట్రావెలింగ్ కి ఈజీగా క్యారీ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ చాయిసెస్. ఎందుకంటే ఇది లైట్ వెయిటెడ్ గా ఉండడం వల్ల మీరు నగరాల్లో ఈజీగా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మూడో ఎలక్ట్రిక్ వెహికల్ ఆప్షన్స్ కింద మనకి ఒకప్పుడు ఇండియాలో చాలా ప్రసిద్ధిగాంచిన బజాజ్ చేతక్ నుంచి వస్తున్నటువంటి ఎలక్ట్రిక్ వెహికల్. బజాజ్ చేతక్ ఒకప్పుడు ఇండియన్ రోడ్స్ ని రూల్ చేసింది. వీళ్ళ యొక్క పెట్రోల్ వెహికలే ఒకప్పట్లో చాలా రిచ్ స్టేటస్ గా ఉండేది. కానీ టెక్నాలజీ అనేది చాలా అడ్వాన్స్ అవడం వల్ల, అలానే వేరియస్ బైక్ ఆప్షన్స్ రావడం వల్ల మనకి బజాజ్ చేతక్ అనేది కనుమరుగైపోయింది. కానీ ఇప్పుడు అదే బజాజ్ చేతక్ మళ్ళీ ఎలక్ట్రిక్ వెహికల్స్ మార్కెట్ లోకి వచ్చింది. మనకి బజాజ్ చేతక్ లో మిడిల్ క్లాస్ వాళ్ళని దృష్టిలో పెట్టుకున్నట్లయితే మనకి చాలా వేరియంట్స్ ఉన్నాయి. అంటే మీకు 87,000 నుంచి వచ్చే వేరియంట్స్ కూడా బజాజ్ చేతక్ లో ఉన్నాయి. ఈ మధ్య బజాజ్ చేతక్ C25 వేరియంట్ అనేది మనకి చాలా ఫేమస్ అయింది. ఇది మాత్రమే కాదు, మనకి బజాజ్ చేతక్ అర్బైన్ మరియు బజాజ్ చేతక్ ప్రీమియం అనే 2 ప్రధాన వేరియంట్లు కూడా ఉన్నాయి. అర్బైన్ వేరియంట్ ధర మీకు సుమారు 95,000 దగ్గర ప్రారంభం అవుతుంది. ప్రీమియం వేరియంట్ ధర వచ్చేసి మీకు 1.1
1.15 lakhs వరకు ఉంది. ఈ రెండింటితో కంపేర్ చేసుకుంటే బజాజ్ చేతక్ C25 అనేది దాని యొక్క షోరూమ్ క్లైమ్స్ ప్రకారం మరియు రేంజ్ ప్రకారం చూసుకుంటున్నట్లయితే మిడిల్ క్లాస్ వాళ్ళకి అది కూడా ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్స్ అవుతుంది. సో బజాజ్ చేతక్ ఎప్పుడైతే ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చిందో అప్పుడే మనకి ఒక 2 to 3 వేరియంట్స్ అయితే వీళ్ళు రిలీజ్ చేశారు. అండ్ ఈ వేరియంట్స్ అని కూడా ఒక్కసారి చార్జ్ చేస్తే మీకు 90 నుండి 110 కిలోమీటర్స్ వరకు రేంజ్ ఇస్తాయని షోరూమ్ క్లైమ్స్ చెప్తున్నాయి. బజాజ్ చేతక్ అంటేనే బేసిక్ గా మనకి వీళ్ళ యొక్క స్ట్రాంగ్ బాడీ మరియు వీళ్ళ యొక్క ప్రెజెన్స్. అండ్ వీళ్ళు ఎలక్ట్రిక్ వెహికల్స్ లో కూడా అదే స్ట్రాంగ్ బాడీ మరియు ప్రెజెన్స్ ని ఆ లెగసీని అలానే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నారు. మెటల్ బాడీ మరియు మంచి బిల్డ్ క్వాలిటీతో పాటు స్మార్ట్ డిజిటల్ డిస్ప్లే ఈ స్కూటర్ యొక్క ప్రత్యేకత. 2025లో మనం బజాజ్ చేతక్ యొక్క ఎలక్ట్రిక్ వెహికల్ వేరియంట్స్ యొక్క ప్రొడక్షన్ చూసుకుంటున్నట్లయితే 2025 మార్కెట్ లో వీళ్ళు స్ట్రాంగ్ డిమాండ్ తో వీళ్ళ యొక్క ప్రొడక్షన్ అనేది కొనసాగించారు. అండ్ 2026 లో కూడా ఈ ప్రొడక్షన్ అనేది అలానే కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు 4వ ఎలక్ట్రిక్ వెహికల్ కింద యూత్ లో ఆల్రెడీ చాలా క్రేజ్ తెచ్చుకున్నటువంటి ఏథర్ బ్రాండ్ నుంచి వస్తుంది. ఇది వచ్చేసి ఏథర్ 450S అండ్ దీన్ని తయారు చేస్తున్నటువంటి కంపెనీ వచ్చేసి ఏథర్ ఎనర్జీ. అంటే వీటి యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఏథర్ ఎనర్జీ అన్నమాట. ఏథర్ 450S ధర మనకి సుమారు 1.10 lakhs దగ్గర ప్రారంభం అవుతుంది. కానీ ఇదే ఏథర్ నుంచి వస్తున్నటువంటి ఏథర్ 450X అయితే మీకు ప్రైస్ పరంగా కొంచెం ఎక్కువ ఉన్న 110 కిలోమీటర్స్ వరకు రేంజ్ ని ఇస్తుందని షోరూమ్స్ చెప్తున్నాయి. కానీ అదే కంపెనీ నుండి వస్తున్నటువంటి ఏథర్ 450X అయితే ఏథర్ 450S తో కంపేర్ చేసుకుంటున్నట్లయితే కొంచెం ప్రైస్ ఎక్కువగా ఉంటుంది. కానీ ఏథర్ 450X మీకు 110 కిలోమీటర్స్ వరకు రేంజ్ ని ఇస్తుంది. ఇందులో మీకు టచ్ స్క్రీన్ డిస్ప్లే, నావిగేషన్, స్మార్ట్ కనెక్టివిటీ మరియు ఫాస్ట్ ఛార్జింగ్ వంటి ఆధునిక ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఇలా మనకు టీవీఎస్, హీరో, బజాజ్ మరియు ఏథర్ లాంటి కొన్ని ప్రముఖమైన బ్రాండ్స్ నుంచి మిడిల్ క్లాస్ వాళ్ళు అఫోర్డబుల్ రేంజెస్ లోనే తీసుకునే ఈవీ వెహికల్స్ అయితే మనకి మార్కెట్ లో ప్రొడక్షన్ లో రెడీగా ఉన్నాయి. ఇప్పుడు కొన్ని కొత్తగా ఎదుగుతున్నటువంటి బ్రాండ్స్ యొక్క ఎలక్ట్రిక్ వెహికల్స్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. కొత్తగా ఎదుగుతున్నటువంటి ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్ లో ఆంపియర్ మ్యాగ్నస్ EX కంపెనీ ఒకటి. అండ్ దీని యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ వచ్చేసి గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ వాళ్ళది. మ్యాగ్నస్ EX ఎలక్ట్రిక్ వెహికల్ ధర సుమారు 90,000 నుండి 95,000 వరకు ఉంటుంది. ఒక్కసారి చార్జ్ చేస్తే మీకు 80 కిలోమీటర్స్ నుండి 100 కిలోమీటర్స్ వరకు రేంజ్ ని ఇస్తుంది. బేసిక్ గా ఈ మ్యాగ్నస్ EX లో వచ్చేటువంటి స్పెషాలిటీ ఏంటంటే దీని యొక్క పెద్ద సీట్ స్పేస్. సో మీరు కంఫర్టబుల్ గా లాంగ్ డ్రైవ్స్ అనేవి చేయొచ్చు. అండ్ దీంతో పాటు మీకు సీట్ అనేది పెద్దగా ఉండడం వల్ల స్టోరేజ్ స్పేస్ కూడా ఎక్కువగానే ఉంది. అండ్ అన్నిటికీ మించి ఈ మ్యాగ్నస్ EX వాళ్ళు లాంగ్ డ్రైవ్స్ ని ఎక్కువ ప్రయారిటీగా పెట్టుకొని సస్పెన్షన్ ని కూడా చాలా స్మూత్ గా డిజైన్ చేశారు. అండ్ ఇప్పుడు ఇంకొక కొత్త కంపెనీ నుంచి వస్తున్నటువంటి ఇంకొక కొత్త ఎలక్ట్రిక్ వెహికల్ మోడల్ గురించి మాట్లాడుకుందాం. అదొచ్చేసి బౌన్స్ ఇన్ఫినిటీ E1. దీన్ని తయారు చేసిన సంస్థ వచ్చేసి బౌన్స్ ఇన్ఫినిటీ కంపెనీ. దీని ధర సుమారు 89,000 దగ్గర ఉంటుంది. ఒకసారి చార్జ్ చేస్తే ఈ బైక్ లో మనం 85 కిలోమీటర్స్ వరకు ప్రయాణించవచ్చు. ఇందులో ప్రత్యేకంగా బ్యాటరీ స్పానింగ్ టెక్నాలజీ కూడా ఉంది. అంటే బ్యాటరీ ఖాళీ అయితే గంటల పాటు ఎదురు చూడాల్సినటువంటి అవసరం లేకుండా దగ్గర ఉన్నటువంటి స్వాపింగ్ స్టేషన్ లో వెంటనే మనం బ్యాటరీని కూడా మార్చుకోవచ్చు. ఇవ్వండి మనకి ప్రెసెంట్ ఇండియాలో పెట్రోల్ మరియు డీజిల్ ధరలు పెరుగుతున్నప్పుడు మనకున్నటువంటి కొన్ని బెటర్ ఎలక్ట్రిక్ వెహికల్ ఆప్షన్స్. అండ్ ఇవి కూడా మిడిల్ క్లాస్ వాళ్ళు ఈజీగా వాళ్ళకున్నటువంటి అఫోర్డబుల్ బడ్జెట్స్ లో ప్లాన్ చేసుకోగలిగే కొన్ని ఎలక్ట్రిక్ వెహికల్స్. అండ్ ఈ వెహికల్స్ గురించి వస్తే మనం ఇంకొక ముఖ్యమైన విషయాన్ని కూడా డిస్కస్ చేసుకోవాలి. భారత ప్రభుత్వం కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ ని ప్రోత్సహించడానికి మనకి కొన్ని సబ్సిడీలను ఇస్తున్నాయి. అందులో ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం మనకి ప్రస్తుతం ఇస్తున్నటువంటి PM E-Drive స్కీమ్ ఒకటి. ఈ పథకం కింద ద్విచక్ర వాహనాల్ని కొనుగోలు చేయడంలో మీకు కేంద్ర ప్రభుత్వం సహాయం చేస్తుంది. ఈ స్కీమ్ ఏంటంటే మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా బైక్ ని కొనుగోలు చేస్తున్నట్లయితే దాని ధరలో కొంత మొత్తాన్ని ప్రభుత్వం మీకు తగ్గిస్తుంది. సాధారణంగా ఈ సబ్సిడీ వచ్చేసి సుమారు 5,000 నుండి 10,000 వరకు ఉండవచ్చు. కానీ చాలా సందర్భాల్లో మీకు ఈ డబ్బుని నేరుగా ఇవ్వరు. షోరూమ్ లోనే మీరు బైక్ ని పర్చేస్ చేస్తున్నప్పుడు ఆ బైక్ యొక్క ధరలో తగ్గించి చూపిస్తారు. అంటే మీరు ఈవీ బైక్ కొనాలి అని ప్లాన్ చేస్తున్నట్లయితే మీకు అమౌంట్ లో కొంత మొత్తం అనేది కేంద్ర ప్రభుత్వం సహాయం చేస్తుంది. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ ఈవీ వెహికల్స్ ని ప్రోత్సహించడానికి ఈవీ రిజిస్ట్రేషన్ ఫీజుల్లో కొంచెం తగ్గింపు మరియు ఇతర ప్రోత్సాహకాలు చేస్తున్నారు. వీటి వల్ల ఈవీ కొనుగోలు ధర మరింత తగ్గే అవకాశం ఉంది. ఇప్పుడు ఈవీ కొనాలి అనుకునే వారు చూడాల్సినటువంటి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి డిస్కస్ చేసుకుందాం. ఈవీ వెహికల్ కొనాలి అంటే మనం కొన్ని ముఖ్యమైన విషయాల్ని కంపల్సరీ గమనించాలి. మొదట బ్యాటరీ వారంటీ ఎంత వరకు ఉందో చూడాలి. సాధారణంగా మనకు 3 నుంచి 8 సంవత్సరాల వరకు బ్యాటరీ వారంటీ ఉంటుంది. అండ్ అన్నిటికంటే మించి మీరు కొనుగోలు చేసినటువంటి ఎలక్ట్రిక్ వెహికల్ కు మీ నగరాల్లో సర్వీస్ సెంటర్స్ అనేవి ఉన్నాయా లేదా అనేది కూడా గమనించాలి. బేసిక్ గా మనకి ఎలక్ట్రిక్ వెహికల్ లో మెయింటెనెన్స్ ఇష్యూస్ అనేవి తక్కువగానే ఉంటాయి. కానీ మీరు ఇవి గమనించుకోవడం తప్పనిసరి. మూడవది వాస్తవంగా కంపెనీ చెప్పే షోరూమ్ క్లైమ్స్ కంటే మనకి రేంజ్ అనేది సిటీలో ట్రావెల్ చేస్తున్నప్పుడు తగ్గవచ్చు. ఉదాహరణకు కంపెనీ మీకు 100 కిలోమీటర్స్ వరకు రేంజ్ ఇస్తుందని షోరూమ్ క్లైమ్స్ చెప్పినా మీకు అది రియల్ యూసేజ్ లో 70 నుండి 80 కిలోమీటర్స్ వరకే రావచ్చు. నాలుగవది మీరు ఛార్జింగ్ టైం ని కూడా గమనించాలి. చాలా ఎలక్ట్రిక్ వెహికల్ స్కూటర్స్ కి 4 అవర్స్ నుంచి 5 అవర్స్ వరకు ఛార్జింగ్ టైం పడుతుంది. కానీ ఈ మధ్య టెక్నాలజీ అడ్వాన్స్ అవడంతో బేసిక్ గా 60 మినిట్స్ లోనే 20 నుంచి 80% వరకు ఛార్జ్ అయ్యే ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా మార్కెట్ లో ఉన్నాయి. అండ్ ఐదవది అన్నిటికంటే ముఖ్యమైనది, మీ రోజువారీ ప్రయాణాన్ని గుర్తించుకొని మీరు మీకు సూట్ అయ్యేటువంటి ఎలక్ట్రిక్ వెహికల్ మోడల్ ని పర్చేస్ చేసుకోవాలి. సో అదండి ఇవాళ వీడియో అప్డేట్. మొత్తానికి మనం చూసుకుంటున్నట్లయితే పెట్రోల్ ధరలు పెరుగుతున్నటువంటి ఈ సందర్భంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేది ఒక మంచి ఆప్షన్ గా నిలవనున్నాయి.
అండ్ మధ్యతరగతి కుటుంబాలకు ఇది ఒక మంచి సపోర్ట్ ని కూడా ఇవ్వనుంది. ప్రభుత్వ సబ్సిడీలు, తక్కువ ప్రయాణ ఖర్చు మరియు తక్కువ మెయింటెనెన్స్ వల్ల ఈవీ వెహికల్స్ అనేది ఒక మంచి ఎంపికగా మారుతుంది. కానీ ఈవీ వెహికల్స్ ని పర్చేస్ చేసే ముందు ప్రైస్, రేంజ్ మరియు బ్యాటరీ వారంటీ, సర్వీస్ మరియు మెయింటెనెన్స్ విషయాల్ని జాగ్రత్తగా పరిశీలించి మీరు ఈవీని అయితే కొనుగోలు చేసుకోవచ్చు. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలానే ప్రస్తుతం నడుస్తున్నటువంటి గ్లోబల్ కాంప్లెక్స్ వల్ల ఎవరైతే ఈవీని ప్లాన్ చేస్తున్నారో వాళ్ళైతే ఈ వీడియోని కంపల్సరీ చూడండి. అండ్ మీరు మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం బాస్ వాళ్ళ ఢిల్లీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నటువంటి ఈవీ వెహికల్స్ లో మీకు ఏ ఈవీ వెహికల్ బాగా నచ్చిందో దాన్ని కామెంట్లలో తెలియజేయండి. బ్రాండ్ పార్ట్నర్షిప్స్ అండ్ అడ్వర్టైజింగ్ ఎంక్వైరీస్ కోసం brand@bosswala.com కి ఈమెయిల్ చేయండి లేదా 9108014192కి వాట్సాప్ చేయండి. Bosswala. Be the boss.